రీసెంట్గా ఓపెన్ అయిన మాయా వరల్డ్కి వచ్చాం. వెల్కమ్ టు మాయా వరల్డ్. ఇప్పుడు మనం మూవింగ్ ప్లానెట్ రూమ్ లోకి ఎంటర్ అయ్యాం. కింద ఎల్ఈడి లైట్స్ తో ప్యాడీ ఫీల్డ్. ఈ రూమ్ మాత్రం పిల్లలకి బాగా నచ్చుతుంది. లక్కీ పాప పాపం పట్టుకుంటదంట. ఫ్యామిలీస్ తో వచ్చిన ఫ్రెండ్స్ తో వచ్చిన చాలా ఎంజాయ్ చేస్తాం. హ్యూమన్ కలైడోస్కోప్ ని ట్రై చేసాం. వావ్, పిల్లలకి మాత్రం ఇది చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. దేవాంశు, హలో. కలర్ఫుల్ రిఫ్లెక్షన్ ఈ రూమ్ అంతా ఉంటది. కలైడోస్కోప్ రూమ్. అబ్బాబ్బా, ఈ బుడ్డిగాన్ని మాత్రం ముద్దులతో చంపేశారు. పిల్లలకి మాత్రం మ్యాజికల్ వరల్డ్. గ్లాస్ ఓపెన్ ప్లేస్ అస్సలు అర్థం కాదు, ముక్కు పగిలిపోయింది. బాల్పిట్ రూమ్ లో ఫుల్ సందడి. లక్కీ బాప జుట్టు ఊడల మర్రికి పెట్టి చెట్టును వశపరుచుకుంటదంట. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మేము హైదరాబాద్ లో గచ్చిబౌలిలో ఉన్న ప్రిజం మాల్ కి వచ్చాం. రీసెంట్ గా ఓపెన్ అయిన మాయా వరల్డ్ చూడాలని. వెల్కమ్ టు మాయా వరల్డ్. లొకేషన్ ప్రిజం మాల్, సెకండ్ ఫ్లోర్, గచ్చిబౌలి, హైదరాబాద్. ఎంటర్ అయ్యే ముందు కొన్ని ఇంపార్టెంట్ రూల్స్. నో ఫుడ్, నో వాటర్, నో బ్యాగ్స్ అలౌడ్ ఇన్ సైడ్. టికెట్ ప్రైస్ అడల్ట్ 500 రూపీస్, కిడ్స్ 3 to 10 years 300 రూపీస్. టికెట్స్ మేము ఆన్లైన్లో బుక్ మై షో యాప్లో బుక్ చేసుకున్నాం. ఆఫ్లైన్లో డైరెక్ట్గా ఇక్కడికి వచ్చైనా తీసుకోవచ్చు. మాయా వరల్డ్లోకి ఎంటర్ అవ్వాలంటే సాక్స్ కంపల్సరీ. మీ దగ్గర లేకపోయినా నో వరీస్. కౌంటర్ దగ్గర 25 రూపీస్కి ఓ పేరు అమ్ముతున్నారు. మేమైతే వచ్చేటప్పుడే ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాం. మాయా వరల్డ్ ఎంట్రన్స్ దగ్గర మన ఆన్లైన్ బుకింగ్ సాఫ్ట్ కాపీ టికెట్ని స్కాన్ చేసి లోపలికి అలో చేస్తారు. ఈ మాయా వరల్డ్లోకి వెళ్ళడానికి మేము రెడీ. ఇప్పుడు మనం మూవింగ్ ప్లానెట్ రూమ్లోకి ఎంటర్ అయ్యాం. వావ్, ఫస్ట్ లుక్లోని కలర్ఫుల్ ప్లానెట్స్ అండ్ హ్యాంగింగ్ లైట్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. కింద ఎల్ఈడి లైట్స్తో ప్యాడీ ఫీల్డ్, వరి పొలం చాలా బాగుంది. నెక్స్ట్ రూమ్లో మన కోసం ఎలాంటి సర్ప్రైజ్ వెయిట్ చేస్తుందో చూద్దాం. లిటరల్గా షాక్ అయిపోతాం. పైన చూస్తే కలర్ఫుల్ జెల్లీ ఫిషెస్ గాల్లో ఫ్లోట్ అవుతున్నట్టు ఉంటుంది. ఈ రూమ్ పిల్లలకే కాదు మనకు కూడా బాగా నచ్చుతుంది. లక్కీ పాప పాపం పట్టుకుంటుందంట. అమ్మో, ఏంట్రాలకు ఇంత బరువు అయిపోయావు. సైడ్ వాల్స్, కింద ఫ్లోరు అంతా మిర్రర్ ఎఫెక్టే. పిల్లలైతే ఫుల్ హ్యాపీ, పెద్దవాళ్ళైతే ఫుల్ ఫొటోస్ వీడియోస్తో బిజీ. ఇది చాలా స్పెషల్ ఎఫెక్ట్స్ రూమ్. లోపల వాళ్ళంతా బయటకు వచ్చాక మనల్ని అలో చేస్తారు. మనకి ఈ రూమ్లో ఎంజాయ్ చేయడానికి 5 minutes టైం ఉంటుంది. ఇంతకుముందు ఇలాంటి ఎఫెక్ట్స్ దుబాయ్లో, థాయిలాండ్లో రీల్స్లో చూసా. రియల్గా ఫస్ట్ టైం. ఇన్స్టా రీల్స్ చేసే వాళ్ళకి చాలా వర్త్. నేను మా లక్కీ పాప ఫుల్ ఎంజాయ్. ఇప్పుడు మనం ఉన్న ఈ టనల్ పేరు ఇన్ఫినిటీ టనల్. ఈ లైట్స్, ఇన్ఫినిటీ ఎఫెక్ట్స్ వల్ల టనల్ ఎండ్లెస్ గా కనిపిస్తుంది. ఫ్యామిలీస్ తో వచ్చిన ఫ్రెండ్స్ తో వచ్చిన చాలా ఎంజాయ్ చేస్తాం. డైరెక్ట్ గా స్పేస్ లో ట్రావెల్ చేస్తున్నట్టు క్రేజీ ఫీలింగ్. కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది, కానీ ఎక్స్పీరియన్స్ బాగానే ఉంటుంది. మేము లేకుండా సెల్ఫీ తీసుకుంటున్నాం. మనకిచ్చిన 5 minutes టైం అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి బయటకు వచ్చాక నెక్స్ట్ రూమ్ ఏముంటుందో చూద్దాం. తర్వాత హ్యూమన్ కలైడోస్కోప్ ని ట్రై చేసాం. భలే ఉంది ఇది అసలు. అబ్బిగాడు ఏకంగా మనిషే దూరిపోయాడు. హ్యాపీగా సిట్రైట్ వేసుకున్నాడు మనోడు. వావ్, పిల్లలకి మాత్రం ఇది చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఇందులో మన తల పెట్టి చూస్తే రిఫ్లెక్షన్స్ అన్ని సైడ్స్ లో కనిపిస్తాయి. అంతా మిర్రర్స్ ఎఫెక్టే. వీడు మా ఇంట్లో అందరికన్నా చిన్నోడు, దేవాంశు. హలో. వీడికి కూడా ఫన్నీగా అనిపించింది. నెక్స్ట్ ఆ తర్వాత బ్యూటిఫుల్ రూమ్ లోకి వెళ్ళాం. బుడ్డి కలర్ఫుల్ లాంజర్స్ పైనంతా, చుట్టూ ఇన్ఫినిటీ మిర్రర్స్ వల్ల కలర్ఫుల్ రిఫ్లెక్షన్ ఈ రూమ్ అంతా ఉంటది. ఈ మాయా వరల్డ్ ఈ అట్రాక్షన్ ని బ్రీతింగ్ ఫారెస్ట్ రూమ్ అంటారు. దేవాంశు పట్టుకో. ఒక మ్యాజికల్ ఆర్ట్ వరల్డ్ లో ఉన్నట్టు ఫీల్ అయిపోతాం. రష్ ఎక్కువగా ఉన్న లిమిటెడ్ మెంబర్స్ ని లోపలికి అలో చేసి 5 minutes టైం ఇచ్చి క్లియర్ గా మేనేజ్ చేస్తున్నారు. నెక్స్ట్ వెళ్ళిన రూమ్ కెలైడోస్కోప్ రూమ్. అబ్బాబ్బా, ఈ బుడ్డిగాన్ని మాత్రం ముద్దులతో చంపేశారు. టాయ్ కలైడోస్కోప్ తెలుసా? ట్విస్ట్ చేస్తే షేప్స్ ఎలా చేంజ్ అవుతాయో అలా చేంజ్ అవుతుంది బ్యాక్గ్రౌండ్. మా బుడ్డిగాళ్ళు మిర్రర్స్ పై పడి దొర్లేస్తున్నారు. స్టాఫ్ స్క్రీన్ టచ్ చేయకూడదని వార్నింగ్ ఇస్తున్నారు. పిల్లలకి మాత్రం మ్యాజికల్ వరల్డే. మమ్మీ రా, మిర్రర్ మేజ్ రూమ్ కి తీసుకెళ్తా. ఈ మిర్రర్ మేజ్ రూమ్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది గ్లాస్ ఓపెన్ ప్లేస్ అస్సలు అర్థం కాదు, ముక్కు పగిలిపోయింది.
చేయితో ఇలా చెక్ చేస్తూ జాగ్రత్తగా వెళ్ళాలి. మమ్మీ ఇక్కడ నుంచి ఎగ్జిట్ వస్తుందిలే. ఫైనల్గా సేఫ్గా బయటకు వచ్చేసాం. ప్రతిసారి నెక్స్ట్ రూమ్లో ఏముంటుందన్న క్యూరియాసిటీ మనకుంటుంది. ఈ ఓషన్ బాల్ పిట్ రూమ్లో ఫుల్ సందడి. బుడ్డిగాడు బాల్స్లో మునిగిపోయాడు. ఈ బాల్స్ రూమ్లో పిల్లలే కాదు మనం కూడా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలకి ఇది చాలా ఫేవరెట్ ప్లేస్ అయిపోతుంది. బాల్. నెక్స్ట్ హైలైట్ ఏంటో తెలుసా? అవతార్ రూమ్లోకి ఎంటర్ అయ్యాం. వావ్ మమ్మీ, అవుతారు. అవతార్ మూవీలో చూసిన గ్లోయింగ్ ఫారెస్ట్, అవే వైబ్స్, కలర్ఫుల్ గ్లోయింగ్ ట్రీస్. ఇంకో ప్లానెట్కి వెళ్ళిపోయామా? అవతార్ థీమ్ ఇది. లక్కీ బాప జుట్టు ఊడల మర్రికి పెట్టి చెట్టును వశపరుచుకుంటదంట. అదే మన అవతార్ జడ అనుకుంటున్నారు. అది అంబియన్స్ చాలా బాగుంది. అవతార్ మూవీలో కనిపించే గ్లోయింగ్ ఫారెస్ట్ ని రీక్రియేట్ చేశారు. బుడ్డిగాడు భలే హ్యాపీగా ఉన్నాడు. అన్ని రూమ్స్ చాలా బాగున్నాయి. ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క విజువల్ ఎఫెక్ట్. మన లక్కీ బాబా ఇక్కడ నుంచి అడుగు పెట్టేలా లేదు. సో మన ఎగ్జిట్ అయితే వచ్చేసింది. టోటల్గా 10 or 11 ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. బాయ్ బాయ్ మాయా వరల్డ్. బయటకు వచ్చాక సాక్స్లు తీసేసాం. మాయా వరల్డ్ కిందంతా మిర్రర్ ఫ్లోర్, అందుకే సాక్స్ కంపల్సరీ. తర్వాత పక్కనే విఆర్ గేమ్ జోన్ ఉంది. ఇక్కడ విఆర్ ఎఫెక్ట్స్తో ఇంకో వరల్డ్లోకి వెళ్ళిపోయి ఫైట్ చేస్తుంటాం. ఏ ఒక్క గేమ్ ఆడాలన్నా 200 రూపీస్ per person. బుడ్డిగాళ్ళు ఇద్దరు ఆల్రెడీ హెలిప్యాడ్ ఎక్కేశారు. వీళ్ళు పెట్టుకునేది విఆర్ హెడ్సెట్. వాళ్ళు దీంతో ఒక లోకంలోకి వెళ్ళిపోయి గేమ్ ఆడుతూ ఉంటారు. వాళ్ళకి రియల్గా ఫైట్ చేస్తూ ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్టే ఉంటుంది. ఒక్కొక్క గేమ్కి టైం 5 minutes పైగానే ఇచ్చారు. నెక్స్ట్ ఇది విఆర్ బైక్ సిమ్యులేటర్. వీడు చూసారా, బైక్ కావాలంట, హెడ్సెట్ వద్దంట. అది పెట్టుకోవాలరా. ఫైనల్గా బుడ్డిగాడు పెట్టేసుకున్నాడు. చూడ్డానికి ఫన్నీగా ఉంటుంది, చాలా డేంజర్ ఇది. అందులో ఊగే వాళ్ళైతే అరుపులే. ఈ మాయా వరల్డ్ పక్కనే గేమ్ జోన్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మాయా వరల్డ్కి వెళ్తే ఒక సాటిస్ఫాక్షన్తోనే బయటకు వస్తాం. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.